హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌత్ ఇండియన్ వైర్స్ ఛానల్. ఈరోజు నేను ఆనపకాయ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె వేసుకోవాలి. అది కొద్దిగా కాగిన తర్వాత 1 టీ స్పూన్ సోంపు జీలకర్ర, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి అవి కొద్దిగా చిటపటమన్న తర్వాత 3 ఉల్లిపాయలు చిన్నగా ముక్కలుగా తురుముకొని వేసుకోవాలి. తర్వాత 5 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా బాగా వేయించుకున్న తర్వాత 5 టమాటాలు తీసుకుని అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు స్టీమ్ చేయాలండి. అలా స్టీమ్ చేసిన తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. అలా ఎందుకు చేస్తామంటే టమాటా తొందరగా మెత్తబడుతుందండి. ఆ తర్వాత ఒక ఆనపకాయ తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు స్టీమ్ చేయాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి బాగా కలుపుకోవాలండి. ఇలా ఎందుకు చేస్తున్నామంటే ఆనపకాయ తొందరగా మెత్తబడిపోతుంది, అందుకని. తర్వాత దానిలో ఒక చిన్న బెల్లం ముక్క కానీ కొద్దిగా పంచదార కానీ వేసుకొని కలుపుకొని తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ షాహీ మసాలా పౌడర్ వేసుకొని అందులో 1 కప్పు నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ నీళ్లు బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. అంతే అండి, ఎంతో ఈజీగా రెడీ అయిపోయి ఆనపకాయ కుర్మా తయారైపోయింది. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.